హలో అండి, నమస్తే అందరికీ. ఇది చూడండి, మన గులాబీ మొక్కలకి కటింగ్లు చేసుకున్నాక లిక్విడ్స్ ఇస్తున్నాము. పూలు వస్తున్నాయి, మొగ్గలు వస్తున్నాయి. ఇంకా ఫుడ్ కావాలని అడుగుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. అందుకని ఇదిగోండి, అరటికాయలును ఫ్రెష్ టీ పొడి వేసానండి. ఒక 3 స్పూన్లు వేసాను. బెల్లం కొంచెం వేసానండి. ఒక 4 అరటికాయలు ఉంటాయి, పాడైపోయినాయి ఇంట్లో. ఇక అందుకని అవి కూడా వేస్తున్నా. ఇప్పుడు ఇవి బాగా కలిపి మన పూల మొక్కలకండి ఇవన్నీ ఇచ్చుకుంటే ఎంత బాగా పూలు వస్తాయి అనేది చూస్తున్నారు కదా మీరు. చూడండి, ఇట్లా కలిపేసేసి ఇదిగండి ఇట్లా ముద్దలాగా చేశాను కలిపి. ఇది ఇప్పుడే కలిపాను. ఏమో నిన్నటి బియ్యం కడిగిన నీళ్ళండి, కొద్దిగా మజ్జిగ ఉంటే వేసాను ఇందులో. ఇవి గులాబీ మొక్కలకండి పొటాషియం ఎక్కువ కావాలి, నైట్రోజన్ కావాలి మొక్క ఎదుగుదలకి. కటింగులు చేసాం కాబట్టి. ఇది కూడా అరటిపండ్లు వేస్తుంటే ఎప్పుడన్నా తిన్నాయి. ఈరోజు నిన్న మొన్న టీ పెట్టుకున్నాయి. ఇప్పుడు గులాబీ మొక్కలకి ఇవ్వాలని చెప్పి నేను పక్కన అట్టి పెట్టుకున్నా. అంటే మనకి ఎప్పుడు ఏ మొక్కకు అవసరమో అది గమనించుకుంటా నేను ఆ మొక్కలకి ఇచ్చుకుంటున్నానండి. ఇవి కూడా టీ పెట్టుకున్నాయి నీళ్ళు. ఇది కూడా టీ గిన్నె, అరటిపండ్లు, పండు పాడైతే వేసాను. ఇదిగండి, ఉల్లిపాయ పొట్టు కూడా ఉంటుందండి ఇందులో. ఎండలకి ఊరకనే పాడైపోతున్నాయండి. దీపారాధన కుందులు కడిగినప్పుడు వచ్చిన నూనె ఇందులోనే ఉంటుంది. చూడండి, పెరుగు గిన్నెది. ఇవన్నీ తొలిపి పోస్తానండి, గిన్నెలన్నీ తొలిపి పోస్తా. ఇప్పుడు నేను ఇప్పుడే ఇస్తానండి, ఎందుకంటే అవి 3 రోజుల నుంచి మరి అందులోనే గిన్నెల్లోనే ఉన్నాయి కాబట్టి. ఇక నేను ఇప్పుడు వెళ్ళి పైకి పోసేస్తానండి. పైకి పోయి చూద్దాము. ఇప్పుడు మన మొక్కలకి ఎక్కువగా ఎండలు వస్తున్నాయి, వర్షాలు. మొన్న వర్షాలు అని చెప్పానా, మళ్ళీ ఈరోజు ఎంత ఎండగా వస్తుందో. అందుకని ఇప్పుడు బాగా ఇవ్వాలండి. ఎంత నీళ్ళు ఇప్పుడు 2 పూటలా ఇస్తున్నాను మళ్ళీ ఈ ఎండలకి. ఉదయాన్నే ఇచ్చొచ్చా, ఇప్పుడు కొంచెం ఎండబడిందిలేండి. ఇప్పుడు పోయి ఇచ్చేస్తా. ఇంకా ఉదయం కొంచెం ఇచ్చొచ్చానండి. ఈ నీళ్ళు ఇద్దాంలే అని చెప్పి మళ్ళీ ఇది పైకి వెళ్దాంలేండి. ఇగండి, పొద్దున వచ్చి నీళ్ళు ఇచ్చిపోయాను. ఇప్పుడు కొంచెం లేట్ అయిందిలే, 12 వస్తుంది. ఎండ విపరీతంగా ఉంది. ఇగండి, పూలు మొదలైనవి కదా, చూపిస్తున్నాను కదా. రోజు కోస్తున్నాను, ఉదయం కూడా కోసుకున్నాను. 3 పూలు దొరికినాయి. ఇప్పుడు మొగ్గల మీద, పూతల మీద చిగుర్లు అలా ఉన్నాయండి. మనం ఇంకా ఫుడ్ ఎక్కువ పెట్టాలండి వీటికి. ఫుడ్ ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే కొంచెం డల్ అవుతాయి మళ్ళీ. ఎండలు అట్నే ఉన్నాయి, చూస్తున్నారు కదా ఎంత ఎండగా ఉందో. అయితే ఇప్పుడు ఈ లిక్విడ్ ఇస్తే ఇంకా ఫాస్ట్గా పెరుగుతాయండి. కటింగ్లు చేసిన తర్వాత మన ఈ మొక్కలు బాగానే ఉన్నాయి కదా. ఒక అమ్మాయి అడిగింది, అమ్మ నేను ఎన్ని మొక్కలు తెచ్చి పెడుతున్నాను, ఒక్క మొక్క బతకట్లేదు గులాబీలు, నాకు అసలు విసుకొచ్చి గులాబీలు తేవటమే మానుకున్నాను అని అంది. అవి జాగ్రత్తగా కేర్ తీసుకోవాలండి. సపరేట్గా స్పెషల్ మొక్కలు ఇవి. మన గార్డెన్కి గులాబీలు అంటే స్పెషల్ మొక్కలు. అలానే స్పెషల్ కేరింగ్ ఉండాలి దీనికి. ఎందుకంటే పసిపిల్లల్లాగా సాక్కుంటేనే ఈ మొక్కలు పోయిన సంవత్సరం నుంచి నేను వీటిని కాపాడుకుంటూ వస్తున్నాను ఇన్ని మొక్కల్ని. అట్లా
ఏదో ఒకటి ఇలాంటి లిక్విడ్స్ ఇస్తూ ఉంటేనే వాటికి మనం బూస్ట్ ఇచ్చినట్టు గులాబీ మొక్కలకి మనం ఎంత బూస్ట్ హార్లిక్స్లు అవి తాగుతామో వాటికి కూడా అంతేనండి. అలా ఇవ్వకపోతే రావండి పూలు, మొక్క కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. ఊరికి నీళ్ళు పోసాము వెళ్ళిపోయామంటే కుదరదండి. ఇట్లాంటివి ఏ ఒకటి ఇచ్చుకోవాలి. ఇప్పుడు వాటర్ ఇచ్చాను కదా పొద్దున. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ పత్తి మందారం ఉంది కదండి, ఇదిగండి పూతలు వస్తున్నాయి, మొదలవుతున్నాయి పూతలు అన్ని చోట్ల కొమ్మలకి వస్తున్నాయి. వీటికి ఇది కొంచెం పక్కకు తీసి మట్టి కూడా బాగానే ఉందండి, వేర్లు కొంచెం తీసుకుంటాయి. ఇప్పుడు ఆ వేస్ట్ ఇది కొంచెం తీసి దీంట్లో పెడతానండి. 2-3 చోట్ల ఇచ్చినా చాలండి మనకి. ఇదండి ఇక్కడ ఇట్లా వేరుకి బలం అందిద్దండి. ఇక మొగ్గలు త్వరగా వస్తాయి. ఇప్పుడు టీ పొడి కూడా వేసాను, బెల్లం వేసాను, పుల్లటి మజ్జిగ, బియ్యం కడిగిన నీళ్ళు కానీ ఇవన్నీ పడ్డాయి కదా, బాగా జప్పున ఎక్కువ వస్తుంది. పూలు కూడా పెద్దగా పోస్తాయండి తొందరగా. మనం ఇట్లాంటివి ఇవ్వకపోతే చిన్నగా ఎప్పుడో ఒకసారి కొంచెం నాసి రకంగా పోస్తాయి పూలు. చూడండి ఇదిగండి ఇట్లా పెట్టాను, కనిపిస్తుందా? దీనికి ఇక్కడ మట్టి వేస్తా, దీనికి ఇక్కడ మట్టి కప్పెడతా. ఇంక ఇది మనం రోజు వాటర్ ఇస్తూ ఉంటే ఇంకా అది సరిపోద్ది. కొంచెం లిక్విడ్ ఇస్తాను. ఇట్లా మొగ్గల మీద ఉన్న వాటికి ఇచ్చుకోవాలండి. ఇదిగండి పెద్ద గులాబీ చెట్టు, ఏమి కూడా రోజు పూస్తూనే ఉంది, రోజు పువ్వు. ఈరోజు కూడా కోసాను మొక్కలు. ఇగో ఇట్లా వీటికన్నిటికీ కొంచెం కొద్దిగైనా ఇస్తూ ఉంటే మొగ్గలు తొందరగా చిగుర్లు కానీ మొగ్గలు పెద్దవి అవుతాయండి. మొన్న ఎండల్లో కూడా తప్పించుకున్నాయండి మా మొక్కలు అయితే. ఎండాకాలం చూస్తున్నారు కదా మీరు. ఇప్పుడు ఇవన్నీ ఇస్తేనే మొక్కలు ఇన్ని ఇవ్వాలా అంటే ఇవ్వాలండి. ఇవి హెవీ ఫీడర్స్ అండి మొక్కలు, గులాబీలు మాత్రం. ఆ చెట్టు కూడా పెద్ద చెట్టుని చూస్తున్నారు కదా, బాగా చిగుర్లు వచ్చింది. నిన్న పువ్వు కోసాను, మొగ్గలు ఉన్నాయి. ఇంకా ఇలాంటి ఫుడ్ ఇస్తేనే కొంచెం ఉన్నాయి. కనకాంబరాలకి ఇదండి బాగా పోస్తుంది కదా మందార. ఇట్లా కొంచెం ఇట్లా ఇదండి ఈ చెట్టు మొన్న బాగు చేశాను కదా, దానికి ఇచ్చా కొద్దిగా. మన మల్లెమ్మలకి పోస్తున్నారు కదా బాగా, కొంచెం ఇస్తా. అదే అయిపోయినాయి. ఇట్లా ఒక్కొక్క రోజు వచ్చిన వేస్ట్ని అంటే ఒక ట్రిప్కి ఒక బకెట్కి వచ్చినప్పుడు కొన్నిటికి పెట్టుకుంటున్నా. అంటే మీకు ఒక్కొక్కసారి చూపిస్తున్నా, ఒక్కొక్కసారి చూపాను. ఏది మొక్క డల్ అవుతుంది అనుకుంటే వాటికి ఒక 2 గిన్నెల్లో పోసుకొచ్చుకునేది, ఇచ్చేది. ఇవన్నీ మొగ్గలు చూడండి ఎట్లా వస్తున్నాయో. మొన్న ఇచ్చానండి దీనికి
చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది. మొన్న నాటుకున్నాను కదా, తిరగనాటాను కదా, అది రీపాటింగ్ చేసుకున్నది. ఇట్లా ఇప్పుడు వాటికి ఇచ్చాను కదా, 2 రోజులు ఆగి మళ్ళా వీటికి కానీ ఇదిగోండి వీటికి ఇటు ఇట్లా ఇస్తూ ఉంటా. పొద్దున కోసాను పూలన్నీ, చూపిస్తాను మీకు, షార్ట్లో వస్తాయి. ఇటు సర్దుకున్నాక కొంచెం మొక్కలన్నిటికీ ఫ్రీగా ఉందండి. చూడండి ఇదిగోండి, కొంచెం సర్ది తుడిపించాను. ఇదండి మన ఇంట్లో దొరికే వాటితోనే మనము పూలు పూపించుకుందాము. మొక్కలకి కొనుక్కు రాకుండా మనం ఏం కొనుక్కొచ్చింది లేదు. ఇంట్లో వేస్ట్గా పడేసే అరటిపండ్లు పడేస్తారు. అదే మన మొక్కలకి ఎంత బలమోనండి. ఇట్లా ఏదైనా పైన తొక్క కనపడితే కొంచెం మట్టిలో పెట్టేయటం. ఇది ఎక్కువగా పొటాషియం కోరుకుంటుందండి. పూలు పూసే మొక్కలకి అరటిపండ్లు బాగా పనిచేస్తాయండి. ఇప్పుడు మనం ఇచ్చాం కాబట్టి ఇంకా పూలు బాగా అందుకుంటాయండి. మొగ్గలండి ఇవన్నీ కనిపిస్తున్నాయా? ఓకే అండి, ఇలా వచ్చిన వేస్ట్ని మనము మొక్కలకి ఇచ్చుకొని పూలు పూపించుకుందామండి. గులాబీ మొక్కలకి, మందారాలకి మొగ్గలు చూడండి, రేపు వస్తాయి ఈ 2 పూలు. ఇదిగండి ఇక్కడ కింద ఒకటి ఉందండి. ఇట్లా ఏదో ఒకటి లిక్విడ్స్ నేను ఇస్తానే ఉన్నా. అంటే నాకు తెలిసిపోద్ది ఏ మొక్క డల్ అవుతుంది, ఏ మొక్కకి అవసరం. ఇప్పుడు అర్జెంటుగా దేనికి ఇవ్వాలనుకుంటే దానికి ఇచ్చేస్తుంటా. కొన్ని వీడియోల కోసం ఒక 2-3 రోజులు అట్టిపెట్టి వీడియోలు చేయడానికి ఉంచి ఇస్తున్నా. లేదంటే నాకు గబక్కన పైకి వచ్చినప్పుడు ఏదైనా మొక్క కూర డల్గా ఉందనుకుంటే దానికి ఇచ్చేస్తా. మళ్ళీ కిందకి వెళ్ళి తీసుకొచ్చి మనం రోజు టీ పెట్టుకుంటాము ఉదయం సాయంత్రం. ఆ టీ గిన్నెలు, అరటిపండ్లు తిన్నా, పడేసిన, పాడైపోయినా అవన్నీ ఆ గిన్నెలోకి వేస్తాను. ఈ పద్ధతి మీరు కూడా చేయండి, బాగుంటుంది. ఓకే అండి, పువ్వులు ఇంకా ఎంత ఇస్తున్నానో ఇంకా కోరుకుంటున్నాయేనండి నాకు అర్థమవుతుంది. చూడండి, ఇది చిట్టు గులాబీయేనండి, ఇది ఆరెంజ్ కలరు. ఇంకోటి ఇక్కడెక్కడో రెడ్ కలర్ ఉంది చిట్టు గులాబీ. ఇంకా కోరుకుంటుంది ఇంకా ఇవ్వమని, రోజు ఇవ్వమని. నేను ఎక్కడ తెచ్చేదమ్మా, రోజు అందరినీ చూడాలి కదా, మీకు ఒక్కరికే కాదు కదా అని నేను అనుకుంటా నా మనసులో నేను. ఓకే అండి, ఉంటానండి, బాయ్ అండి. ఇదండి.